హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ప్యాషన్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మా పక్కింటి ఆవిడ సొరకాయ ఇచ్చింది. సొరకాయ మా ఇంట్లో ఎవరు తినరు, వద్దని చెప్పా. అప్పుడు ఆమె చెప్పింది సొరకాయ గారెలు ట్రై చేయి బాగుంటాయని. సో ఇదేదో ఐడియా బాగుంది కదా అని ఫస్ట్ టైం ట్రై చేశాను. సూపర్గా వచ్చిందండి. అందుకే రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసా. ఆయిల్ హీట్ అయ్యే టైంలో మనకు గారెలకు కావాల్సిన డఫ్ని రెడీ చేసుకుందాము. ముందుగా తొక్క తీసి తురుముకున్న సొరకాయ 1 కప్పు, 1/2 కప్ పచ్చిశనగపప్పు, 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిరపకాయ సన్నగా తురుముకొని వేసుకున్నాను. అలాగే కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 కప్పు బియ్యం పిండి, రుచికి సరిపడినంత ఉప్పు. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఈ డఫ్ అంతా కూడా ఇలా చక్కగా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేయొద్దు. సొరకాయలో వాటర్ ఉంటుంది కదా, అది సరిపోతుంది. కొంచెం గట్టిగానే ఈ డఫ్ని కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుందాము. దానికి నేనైతే ఆయిల్ అప్లై చేస్తున్నాను. కావాలంటే వాటర్ కూడా అప్లై చేయొచ్చు, బట్ ఇక్కడ నేను ఆయిల్ యూస్ చేశాను. ఆయిల్ యూస్ చేసి నిమ్మపండంత సైజులో బియ్యం పిండి ఈ మిశ్రమాన్ని తీసుకొని రౌండ్గా ఒత్తుకోవాలి. మందంగా అయినా ఒత్తుకోవచ్చు, పలుచగా అయినా ఒత్తుకోవచ్చు. నేనైతే ఇలా ఒత్తుకున్నాను. ఈ లోపల ఆయిల్ హీట్ అయిపోయింది. సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ కాస్త డీప్ ఫ్రైకి సరిపోయినంత వేడవగానే ఇందులో చేసి రెడీగా ఉంచుకున్న ఈ గారెల్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫుల్ ఫ్లేమ్లో పెడితే మాడిపోయి లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 వైపులో తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా తీసుకోవాలి ఫ్రై చేసి. అండ్ ఒకటి ఏంటంటే ఆయిల్లో గారెలు వేసేటప్పుడు కాస్త చూసి స్లోగా వేయండి. సో అప్పుడే చేసే వాళ్ళైతే ఆయిల్ మీద పడుతుంది, ప్రాక్టీస్ లేక చేతులు కాల్ చేసుకుంటారు. సో జాగ్రత్తగా ఆయిల్లో వేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి. సో ఇంకా మిగిలిన పిండితో కూడా ఇలా గారెలు చేసుకొని వేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే లోపల ఈరోజు నేను మీకు ఒక చిన్న చిట్కా చెప్పాలనుకుంటున్నానండి. ఏం లేదు, అప్పుడప్పుడు మన లేడీస్కి పీరియడ్స్ అప్పుడు పింపుల్స్ వస్తాయి కదా, కొంచెం పెద్ద సైజులో వచ్చేసి బాగా పెయిన్ అనిపిస్తుంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే నైట్ పడుకునే ముందు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అందులో లైట్గా వాటర్ యాడ్ చేసి పేస్ట్లా చేసి ఆ పింపుల్ మీద అప్లై చేసి మార్నింగ్ కడిగేసుకోవాలి. సో పెయిన్ తగ్గుతుంది, రిలీఫ్గా కూడా ఉంటుంది. సో మన సొరకాయ గారెలు రెడీ. చూసారు కదా, నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.